వెల్కమ్ టు కేఆర్జే 23 వరల్డ్. ఈరోజు ఏంటి ఏదో గుండ్లు గుండ్లు ఉన్నాయని చూస్తున్నారా? సరే కానీ మీకు గుడ్ న్యూస్ చెప్తా. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఎన్ని రోజులు నేను పడిన కష్టానికి, వీళ్ళని సతాయించిన దానికి ఎంత మంచి జరుగుతుంది. అది ఏంటో వినాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అదే ఏముంది, ఈరోజు ఎప్పుడూ నాన్ వెజ్ అనుకుంటారేమో, చికెన్ కాదు, వెజ్ మంచూరియా చేద్దామని అనుకున్నాము. సో ఈవినింగ్ టైం అలా వర్షం పడుతుంది. సో ఏదో ఒకటి తినడానికి ఉంటే బాగుంటుంది కదా. ఎప్పుడో మిర్చి బజ్జీ ఎందుకు అనేసి ఇలా వెజ్ మంచూరియా ప్లాన్ చేసాం. అనుకున్నదే ఆలస్యం. ఇంట్లో ఉన్న వాళ్ళంతా తలా ఒక హెల్ప్ చేశారు. సో ఫాస్ట్గా అన్నీ కట్ చేసాం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది. ఏమీ అనుకోకండి. ఏంటి అనుకుంటున్నారా? నేను వీడియో తీయమని కటింగ్ చేస్తున్నానా? సో ఆ వీడియో కాస్త డిలీట్ చేసేసారు. వీడియో కూడా షూట్ చేయలేదు. ఏముంది, క్యారెట్, కొంచెం పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకొని కొంచెం మైదా పిండి, కార్న్ఫ్లోర్ కూడా వేసేసి ఇలా చూసారా ఎన్ని చేతులు కలిసాయో. నేను అనుకున్నా తినేటప్పుడే అందరూ వస్తారేమో అని. క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కార్న్ఫ్లోర్, పిండి ఇలా అన్నీ కలిపేసి ఇలా ఉండలు చేసేసాం. చూసారా, మొత్తం నేనే చేసా అన్నట్టు ఫోజ్ ఇస్తున్నా. సో ఇలా ఇవన్నీ చేసేసరికి ఆరు సైడ్ మా పెద్దక్క ఆయిల్ వేడి చేస్తూ ఉంది. ఇలా ఒక్కొక్క హెల్ప్ చేసుకుంటూ. కానీ వామ్మో, ఇవి తినడం ఈజీ కానీ చేయడం చాలా కష్టం అండి బాబోయ్. చాలా టైం పట్టింది. అందరూ తినాలి అనుకున్నప్పటి నుంచి వామ్మో ఇంకెప్పుడు అవుతుందిరా బాబోయ్ అనే అంత టైం తీసుకుంది. ఏం చేస్తాం, తినాలి అని కోరుకున్నప్పుడు తప్పదు కదా. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని డీప్ ఫ్రై చేసి అలా తీసేసాం. నెక్స్ట్ ఏముంది, మళ్ళీ వీటి కోసం ఆయిల్, కొంచెం సాస్ కూడా వేసేసి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా సాస్, కొంచెం వెనిగర్ ఇలా వేసి మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న మంచూరియా బాల్స్ కూడా వేసి డీప్ ఫ్రై చేసుకున్నాం. అంతే, చాలా సింపుల్, ఎమ్మీ టేస్టీగా ఉండే వెజ్ మంచూరియా ఇంట్లోనే చేసుకున్నాం అన్నమాట. అవును, మీరు ఇంట్లో చేసుకుంటారా, బయట తింటారా? సరే కానీ మీకు గుడ్ న్యూస్ చెప్తా అన్నాను కదా, ఏంటో ఎవరైనా గెస్ట్ చేశారా? సారీ, ఇలా పోపు అవుతుంటే మనకి ఆ బాల్స్ అన్నీ కొంచెం బాయిల్ అవ్వాలి కదా. అవి మునిగే వరకు కొంచెం వాటర్, లాస్ట్లో కొంచెం కార్న్ఫ్లోర్ వేసేసి ఆ వాటర్ మరిగాక ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్ బాల్స్ వేసి ఒక 5 minutes అలా వదిలేసామనుకోండి, ఎంతో జ్యూసీ వెజ్ మంచూరియా రెడీ అవుతుంది. అంతే కదా. సో ఇలా ప్రిపేర్ చేయక ఆఫ్టర్ 5 minutes దించేసాం. ఇంకేముంది, నేనైతే నైట్ డిన్నర్ కూడా చేయలేదు. సరిపోను ఇవే తినేసా. మీరు ఇలాగే తింటారా? సరే కానీ మీకు చెప్తాను, నా గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను చూడండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, లెమన్, ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని తింటే అబ్బో, టేస్ట్ అదర్స్. ఏం లేదండి బాబోయ్, ఇంట్లో ఉంటే పిల్లల నస, ఏది చేయాలన్నా వర్క్ వేసుకిస్తూ ఉన్నారు. ఏముంది, స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇక మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు. సో ఇంట్లో హ్యాపీగా నేను లైవ్స్, కుకింగ్ వీడియోస్ చేసుకోవచ్చు. సో ఈ పిల్లల నుంచి నాకు విముక్తి, వీళ్ళ బాధ కూడా ఉండదు. సరే కానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేయండి.